గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్, మనకి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు నిర్మాత, సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్? కారణం ఏమీ లేదు. దీని మీద మేమేదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సార్ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి. సార్ మేజర్గా ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఓకే ఏమిటి రిలీజ్ చేస్తూ ఉంటే అదండి ఇదండి మీరు ఇవ్వాలండి, మాకు అవుట్లెట్లు ఇచ్చేయండి, మేము కొనుక్కొని మేము చేస్తాం. ఇది చాలా ఆఫర్లు వచ్చినాయి. సార్ తర్వాత చూద్దాం అంటే ఈ 2 ఏళ్ళు ఇట్లా ప్రొగ్రామ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రసంగం చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు, యువకులు. ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా అన్నారు. చరిత్ర కూడా బాగుంది. సార్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత సరే ఇద్దాం లేదనుకొని అప్పుడు ఒక వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం, 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది. అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది. అవును. మరి అప్పటికి ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్, డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి. ఇవన్నీ చేయాలి కదా, చేస్తాము అంటే టెక్నికల్గా అంటే ఓకే అన్నారు. ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాక వచ్చింది అమ్మాయి, మా తమ్ముడు గారు అమ్మాయి ప్రియాంక. అవును సార్. ప్రియాంక బాధ్యత తీసుకుంది. ప్రియాంకకి బాగా నాలెడ్జ్ చాలా ఉంది. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా, అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి సార్ ఒక 4 years అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది. కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, బిజినెస్ గురించి బాగా తెలుసు, అన్నీ కూడా తెలుసు. దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడదు. ఇందులో మనకు అక్కర్లేదు, లాభం కూడా అక్కర్లేదు. దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ 4Kకి ఓకే చేయించాం. దానికి సౌండ్ కూడా డాల్బీకి చేయించాం. దాని మూలంగా ఏమైపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలాగానే ఉంటుంది మీకు, కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్. సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది. అంటే మీరు కూడా అన్నా నేను ఏమంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత తీయాల్సిన సినిమా ఇవాళ తీస్తారు మీరు, ట్రెండ్ మార్చాలి కదండి మనం అన్నారు ఆయన. అందుకే చెప్పింది మళ్ళీ మేము ఇంటర్ఫీర్ అయితే మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటుంది. ఇది మీరు న్యూ ఇదిగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి, మేము ఎవరో ఇన్వాల్వ్ కావు అని చెప్తాం. సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే డెఫినెట్గా చాలా బాగుంటుంది అనేది. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాను టీవీలో చూశారు, ఈ సినిమా చాలాసార్లు చూశారు, కానీ ఆ బిగ్ స్క్రీన్లో చూడలేదు. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్లో చూపించే అవకాశం ఇవ్వాలి, టెక్నికల్గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి, ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు, అది దాని గురించి కూడా ఆశించట్లేదు అంటే. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి అని చెప్పి నాకు కూడా ఏం అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి. సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డివియేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూశారు, చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది, చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడానికి మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు 4,000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్గా ఉంటూనే ఉన్నారు. సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ని చూసుంటారు మీరు, ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో అలా ఆ మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? యాక్చువల్గా కృష్ణ గారు నేను క్లాస్మేట్స్, మీరు కూడా ప్రస్తావించారు, మీ ఏలూరు కాలేజీలో క్లాస్మేట్స్. అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్గా క్వైట్గా ఉండేవాళ్ళు అందరినీ ముందు బెంచ్లో కూర్చోబెట్టి అల్లరి బెంచ్కి వెనక కూర్చోండి. ఓకే, ఆ విధంగా మీ ఇద్దరం పక్కన ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళు. మీ ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు. ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు అంటాడు. ఇద్దరు కూడా ఓకే, అల్లరి చేయటం కానీ, గొడవలు చేయటం కానీ, ఏదో విజిల్స్ చేయటం కానీ, లేకపోతే
అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయటకు పోవటం కానీ, ఓకే. ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు. హ్మ్. అందుకని ఆ బ్యాచ్లు అందరూ వెనక కూర్చోబెట్టేవారు. ఓకే. అందుకని పర్ఫెక్ట్గా క్లాస్కి రావడం, క్లాస్లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, హ్మ్. క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకి ఏదో యూరిన్ వెళ్తారండి, అదేంటి ఇదండి అని మాటలు కూడా లేకుండా సార్. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం అని చెప్పి, అలాంటి వాళ్ళు ఒక 6-7 మందిని సెలెక్ట్ చేసుకొని, మాకు ఇట్లా 2 వరుసలాగా ఉండేవి. సార్. ఒక వరుస బెంచీల్లో మేము ఉండేవాళ్ళం, హ్మ్. నలుగురు. ఇంకో వరుస బెంచ్లో ఇంకో నలుగురు. ఓకే. అట్లా చాలా పర్ఫెక్ట్గా చేసాం. అప్పుడు అనేవాడు అనమాట ఆయనకి మొదట్లో కూడా ఆయనకి కూడా సినిమాకి అవ్వాలని లేదు, సార్. సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు, ఓకే. చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడేమో అనేంత కలర్లో ఉండేవాడు. హ్మ్. మంచి జుట్టు, ఎక్సలెంట్ జుట్టు, నొక్కుడు జుట్టులాగా ఉండేది. సార్. అట్లా ఉండేవాడు, చాలా తక్కువ మాట్లాడేవాడు. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ సార్. వజ్రోత్సవం చేశారు. హ్మ్. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్గా వచ్చాడు. ఓకే. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు, అందరూ సపాట్లు కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్, సార్ ఆటోగ్రాఫ్, సార్ ఆటోగ్రాఫ్, రకరకాలుగా ఆటోగ్రాఫ్లు చేసి ఓకే. చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది, సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత వచ్చింది, ఓకే. మనం కూడా ఎందుకు అవ్వకూడదు హ్మ్. అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే. సినిమా యాక్టర్ ఇంత బాగుంది, నాకు కూడా అవ్వాలి ఉంది అని. హ్మ్. ఇప్పటిగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా ఇది అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ తిలక్ గారు, ఓకే. తిలక్ గారు ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశారు, మంచి మంచి సినిమాలు చేశారు. రైటర్ చాలా రైటింగ్ కూడా చాలా బాగుంటాయి ఆయన పాత ఆ. సినిమాల్లో. అవును. ఆయన చాలా మంచి సినిమాలు చేశాడు, ఉయ్యాల జంపాల అవును. ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి ఆ కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా. ఓకే. వచ్చినప్పుడు ఇది చూశాడు. హ్మ్. చూసిన తర్వాత పిలిచాడు, పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అండి, చేస్తానండి అని ఆయన పిలిచాడు. ఆయన పిలిచి అడిగాడు. ఓకే. అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. హ్మ్. పిలిచి అడిగాడు, సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యాని ఇచ్చాడు. ఓకే. ఇచ్చే ఈయన తర్వాత చేశారు, వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాలి, అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి హ్మ్. నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి సోమన్ బాబు గారు, కృష్ణ గారు, సార్. ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, సార్. రాజమౌళి గారు ఫాదర్. father, ఆయన మా అవును. బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ సార్. ఆయన, చర్చి గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సార్. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి పొజిషన్ రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, హ్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే, అప్పుడు ఈయన అప్లై చేశాను. హ్మ్. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు. ఫేమస్ అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. సార్. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చినప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తాయని అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. సార్. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు, వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని ప్రయోగాలు కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. హ్మ్. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి, బిగినింగ్లో అంతా కృష్ణ గారి ఆ అబ్బాయి లెగసీ అయితే ఉంది. ఆ? ఆ లెగసీ అయితే ఉంది. లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. హ్మ్. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ అవును. చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు, సార్. బ్రదర్స్ లాగా చేసాం. ఓకే. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. హ్మ్. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు,
ఉమ్. అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో? కృష్ణ గారి బాగా కాన్ఫిడెన్స్, ఓకే. మంచి యాక్టర్ అవుతాడు వీడు. ఉమ్. అంటే రమేష్ ముందయ్యాడు. అవును. రమేష్ అయ్యేటప్పుడు ఇంక చిన్నాడు. అప్పుడు కూడా అనే ఉంటాడు, రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ ఉమ్. ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు సార్. మహేష్ బాబు కూడా. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, ఓకే. నువ్వు వెరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది సార్. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని ఇది చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు. మా సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే సార్. మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్, నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు. వారసుడు. సార్. ఆ వారసుడు అడిగితే ముందు నేను చేయను అయ్యా ఆ క్యారెక్టర్ అది అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే అది హిందీ సినిమా, అది హిందీ సినిమా రీమేక్. అది ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అని అలా చేశాను. ఈ మహేష్ బాబుని కూడా మరి దాన్ని అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయి కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాం. ఓకే. సో అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్ చూపించారు. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చిన పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు. సార్. టీవీలో అందరూ సినిమా చూశారు, లేకపోతే ఏదో యువతకి అన్ని రకాల అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు. అది నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు, సార్. ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా అర్థంగా ఉందండి. ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశారు ఇది అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. సార్. అతడి సినిమా చూసుకోగా సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇది గుర్తింపు అయ్యింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయను, సార్. నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటేనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సార్. సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అలా చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ అతడు సినిమా విషయం